హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇక్కడ వీడియో అయితే 2-3 డేస్ అంటే వరలక్ష్మి వ్రతము, సప్త శనివారాల వ్రతము, రాఖీ ఫెస్టివల్ 3 రోజులది ఒకటే వీడియోలో షేర్ చేస్తున్నాను. అలానే ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఒకటే వీడియోలో. ఇక్కడ ఈ ఫోటో మాత్రము అంటే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్న దగ్గర నుండి చాలా విషయాలు నేను తెలుసుకుంటున్నాను. ఇక్కడి ఫోటో వెంకటేశ్వర స్వామి మ్యారేజ్ చేసుకున్న ఫోటో ఉంది కదా, ఇది ఇంట్లో ఉంటే మంచిదంట. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను. ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి. లాస్ట్ వీడియోలో కూడా నేను ట్యాగ్ చేశాను, చూసి తీసుకోండి. ప్రసాదాలన్నీ అయిపోయినాయి అండ్ అయితే చేయడం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శారీ. సో శారీ అయితే కట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా పూజ ప్రసాదము శనగలు అవి అయితే చేశాను, అన్నీ రెడీ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే పూజ చేసేసుకున్నాము. రెడీ చేసుకున్న తర్వాతకి పూజ చేసుకుంటే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అయితే పరమాన్నం చేశాను, నైవేద్యం కింద పరమాన్నం చేశాను. అండ్ శనగలు చేసేసుకున్నాను. అంతే సింపుల్గా. లక్ష్మీదేవికి పాలు అంటే ఇష్టం కాబట్టి ఒక బౌల్లో పాలు అండ్ బెల్లం ముక్క. సో బెల్లం ముక్క పాలు అయితే వేసేసి ఇంకా చేసేస్తున్నాను 3 నైవేద్యాలు. అండ్ ఇంకా నార్మల్ అయితే కొబ్బరికాయ కొట్టేయడమే. సో ఫస్ట్ దేవుని ఫొటోస్ అన్నిటికీ బొట్టు పెట్టేసి పూలు పెట్టేసి నైవేద్యం వండి ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఓకేనా, ఇంక ఇప్పుడైతే పూజ చేసుకుందాము. సో వీడియో వీలైనంత పూజ అయిపోయిన తర్వాతకి వీడియో క్లియర్ తీస్తాను. ఎందుకంటే మనం వీడియో తీస్తూ ఉన్నాం అనుకోండి, వేరే వాళ్ళు ఎవరైనా తీసే వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం. బట్ మనమే తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, మనమే పూజ చేసుకుంటూ వీడియో తీసుకుంటే ఏంటంటే ప్రశాంతంగా పూజ చేసుకోలేము. అందుకే లేదంటే పూజ అయినా చేసుకోవాలి. సో నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకొని ఇంక ఇప్పుడైతే దీపం పెట్టేసుకొని ఇంక కొబ్బరికాయ కొట్టేసుకోవడమే. సో నెక్స్ట్ అన్నీ రెడీ చేసుకున్నా కదా, ఇప్పుడు వచ్చేసి గణపతి దేవుని పసుపు గణపతిని అయితే చేసుకోవాలి. ఏ పూజ స్టార్ట్ చేసినా ఖచ్చితంగా పసుపు గణపతిని చేయాలి కాబట్టి సో పసుపు గణపతిని చేసేసి ఇంకా దీపారాధన చేసేద్దాం. సో ఓకేనా. అక్షంతలు పెట్టాను. ఇది వెంకటేశ్వర్ల స్వామి, ఎంత బాగున్నారు కదా, ఒక్కసారి చూపిస్తాను. ఈరోజే పెట్టేసుకున్నాను వెంకటేశ్వర్ల స్వామిది. చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైస్, అసలు చాలా బాగుంది. అండ్ వెయిట్ కూడా నిజంగా బాగుంది. సేమ్ ఇదే ఉంటే చేస్తాను, లేదంటే నియర్ బై ఉన్నది అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటే కాదండి అసలు. అంటే మనకి ఇక్కడ ట్యాగ్ చేయడానికి రాదు, అందుకనేసి. ఓకేనా, మ్యాక్సిమం ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఫ్రైడే రోజు మార్నింగే వచ్చింది. సరే ఫ్రైడే రోజు వరలక్ష్మి వ్రతం రోజే వచ్చింది కదా అని ఆ 2 ఫొటోస్ అయితే సేమ్, అది కూడా మ్యారేజ్ ఫోటో అన్న చూడండి, అది కూడా వచ్చింది. ఈ రెండింటిని ఇంక ఈరోజే శుక్రవారం మంచి రోజు అనేసి ఇంట్లో పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే గణపతి పూజ చేసేసుకుంటున్నాను. అష్టోత్తరము చదువుకుంటూ అంటే ఫోన్లో పెట్టేసుకుంటూ గణపతి పూజ ఎలా చేసుకోవాలి అనేసి మనకు ఫోన్లో ఉంటుంది కదా, అది పెట్టేసుకొని నేను మంచిగా వ్రతం అంటే నేను వ్రతం అలా ఏం చేసుకోనండి. సో ఎందుకంటే మేము ఒక్క దగ్గర ఉండము. ఒక్కసారి వ్రతం చేస్తే మళ్ళీ చేయకుండా మనసు ఏదోలాగుంటుంది. సో వ్రతము వాయినాలు ఇలాంటివన్నీ ఏంటంటే మేము ఒకే దగ్గర ఉంటే ఎప్పుడు చేసుకున్న ఫ్యామిలీని పిలిచి చేసుకుంటే బాగుంటుంది. బట్ 3 ఇయర్స్కి తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంకా మా హస్బెండ్ కూడా నీకు నచ్చినట్టు పూజ చేసుకోగానే ఈ వాయినాలు ఇలాంటి మనకి కుదరవు, ఎందుకంటే ఒక దగ్గర ఉండము, వెళ్ళిన దగ్గర ఎవరు వస్తారో ఎవరు రారో తెలియదు కాబట్టి అని అంటారండి. అందుకే నేను మంచిగా పూజ చేసుకున్నాను. కానీ వ్రతం అలాంటి ఏం లేదు. ఇంకా ఈ విధంగా అమ్మవారికి లోటస్ ఫ్లవర్స్ ఇష్టం కదా, మంచిగా పూజ చేసుకునే టైంకి మా హస్బెండ్ కూడా వచ్చారు. నేను మార్నింగ్ కుదరలేదండి, చాలా హడావిడి ఉండి. శుక్రవారం రోజు అంటే కన్నయ్యకి హాలిడే ఉంది, మిన్నుకి లేదు. మిన్నుకు లేకుండే. నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం, అసలు మార్నింగ్ చాలా బిజీ అయిపోయింది ఎందుకో ఆ రోజు. సర్లే ఇంకా మేము ఎప్పుడు కూడా దీపావళికి అయినా లక్ష్మీ పూజ ఈవినింగ్ చేసుకోవడం అలవాటు. సో ఇంకా ఈవినింగ్ చేసుకుందాంలే అని నిర్లక్ష్యం వల్లనో దేని వల్లనో కానీ మొత్తానికి అయితే అలా అయిపోయింది లేండి. ఈవినింగ్ చేసుకున్నాను. ఇంకా ఆఫీస్ నుండి అంటే డ్యూటీ నుండి వచ్చే టైంకి మా హస్బెండ్ చక్కగా మంచిగా లోటస్ ఫ్లవర్ తీసుకొని వచ్చిండే. హ్యాపీగా ఇంకా మంచిగా పూజ అయితే చాలా బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ రోజుకైతే నేను నైట్ మినప్పప్పు
మినపప్పు నానబెట్టేసుకున్నాను. అండ్ స్టవ్ పైన బియ్యం కడిగి పెట్టేసుకున్నాను. ఈరోజు పులిహోర, వడలు, నెక్స్ట్ పానకం, చలివేడి, నెక్స్ట్ ఏదేంటిది పప్పు, వడపప్పు. ఇది కూడా ఇవి 3 వడపప్పు, పానకము, నెక్స్ట్ చలివేడి. 3 అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎక్స్ట్రాగా ఈరోజు పులిహోరను మినపబడలు చేస్తున్నాను. ఈరోజు 5 ప్రసాదాలు చేస్తున్నాను. తక్కువ క్వాంటిటీతోటే చేస్తానండి నేను, ఎందుకంటే సో ఎక్కువ చేస్తే టైం ఎక్కువ అవుతుంది. దేవునికి నైవేద్యం వరకే చేస్తాను అన్నట్టు. ఇప్పుడు ఇదైతే చేయాలి. అండ్ పిండి ప్రమిదలు ఒకటి చేసుకోవాలి. సో ప్రసాదాలు అన్నీ చేసిన తర్వాతకి ఫ్రెష్ అయితే అయిపోయాను. సో ప్రసాదాలన్నీ చేసుకున్న తర్వాతకి ఇంకా పూజలో కూర్చోవడమే. 1 అవర్ పట్టిద్ది అనుకుంటున్నాను నేను. ఫాస్ట్గా అయితే చేసేద్దాము. మనము ఇలాంటి పప్పులు నానబెట్టేసుకోవచ్చు. అండ్ పెసరపప్పు ఇప్పుడే నానబెట్టేసాను కూడా పప్పు కింద. సో రైస్ పెట్టేసి చల్లారిపోయిన తర్వాతకి ఇంకా ఏంటిది పులిహోర అయిపోవాలి. సో ఈరోజు త్వరగా స్టార్ట్ చేస్తే 10 to 11 వరకు పూజ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ రూమ్కి అయితే వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయిపోయి కిచెన్ రూమ్కి వచ్చాను అన్ని ప్రసాదాలు చేసుకుందామని. ఫస్ట్ అయితే మనము పిండి ప్రమిదలకైతే పిండి కలుపుకుందాం. ఓకేనా? 7 వీక్స్కి సరిపడ అంటే నేను ఏమేమి చేయాలి, ఏది సింపుల్, నాకేమీ వచ్చు అనేసి నేను ముందే ప్లాన్ చేసుకుని రాసి పెట్టేసుకున్నానండి. సో ఈ 3rd వీక్ రోజు ఈ ప్రసాదాలు చేయాలి, 4th వీక్ అని. ఎందుకంటే ఏం చేయాలని హడావిడే ఉండదు. ఈ పూజ మనం స్టార్ట్ చేసుకున్నామంటే మనం 8 వీక్స్కి ఎట్లా ఏందని ప్లాన్ చేసుకుంటే ఈజీ అవుతుంది అన్నట్టు. సో ప్రతి వారం అయితే ఖచ్చితంగా వడపప్పు, నెక్స్ట్ అయితే పానకము, చలివిడి, ఈ 3 ఉండాలి. ఇంకా ఖచ్చితంగా, ఎందుకంటే ఇవి బాగా ఇష్టం కదా స్వామివారికి. నెక్స్ట్ ఇంకొక 2-3 ఇంకా మీ ఇష్టము, ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకుంటే అయిపోతుంది. ఇందులో నేను బెల్లము కొంచెం వాటర్ లాగా వేసి చలివిడాలో చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా పిండి ప్రమిదలు ఈసారి అయితే చాలా బాగా వచ్చిందండి. లాస్ట్ వీక్ చూపించినని వీడియో ఇక్కడ నేను ప్రమిదలు చేసేటప్పుడు చూపించలేదు, కానీ ఎంత బాగా వచ్చినట్టు ఇంకా మంచి ఐడియాతోటి చేశాను అన్నట్టు. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎంత నీట్గా పెద్దగా సైజ్ అయినా చాలా బాగా వచ్చినాయి. ఐడియా బాగుంది. అరే నేను కూడా ఇంత బాగా వస్తాయని అనుకోలేదు, తీసుంటే బాగుంది అనిపించింది. ఇంకా పిండి అయితే మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ నీట్గా చేసేసుకొని ఇక్కడ నేను మినపప్పు నైట్ నానపెట్టేసుకున్నాను కదా. నైట్ మనం నీట్గా ఉండి శుద్ధిగా ఉంటే ఆల్రెడీ నైట్ నేను పూజ చేసుకున్నాను కాబట్టి అంత మంచిగా నీట్గానే అనిపించింది. మనం నీట్గా ఉంటే ఏం కాదండి. నైట్ మనం ఇలాంటివి నానపెట్టేసుకోవచ్చు. కొంచెం కూడా వాటర్ లేకుండా మంచిగా కొంచెం గట్టిగా మిక్సీ పట్టేసుకొని వడలు తెలుసు కదా, మినప వడలు అలా. సో ఇంకా నేనైతే కొంచెమే ఇక్కడైతే పులిహోర చేస్తున్నాను. అది కూడా చింతపండు పులిహోర అండి. ఈరోజు అయితే ఇంకా లాస్ట్ టైం ఫస్ట్ వీక్ లెమన్ది చేశాను, బట్ ఇప్పుడైతే చింతపండు పులిహోర చేస్తున్నాను. ఇంకా నైట్ అంతా పూజ చేసుకొని తిని పడుకునేసరికి లేట్ అయింది. మళ్ళీ మార్నింగే లేసాను కదా, కొంచెం మొహం అంతా పీకపోయినట్టుంది లేండి. తెలిసిందే కదా, ఇంట్లో చిన్న పూజ చేసుకున్నా కూడా మైండ్ అంతా అయ్యో లేవాలి చెయ్యాలి అనే ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడైతే చింతపండు కూడా కొంచెం నానబెట్టేసుకొని, క్వాంటిటీ ఎక్కువ ఏం కాదు కొంచెమే చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారు? వరలక్ష్మి వ్రతం బాగా చేసుకున్నారా? వాయినాలు ఇచ్చారా? నేనైతే ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతకి మంచిగా మన తెలుగు వాళ్ళే కదండి, మంచిగా చుట్టూరు అందరూ పరిచయం అయ్యారు. 2 వాయినానికి పిలిచారు, ఒకరేమో మా ఫ్రెండ్ లేండి. ఇక్కడ బ్లూ కలర్ నేను బ్యాంగిల్స్ వేసుకున్నాను కదా, మా అపార్ట్మెంట్ ముందర ఆంటీ పిలిచారు. సో అదే వరలక్ష్మి వ్రతం రోజే నేను ఈవినింగ్ చేసుకున్నాను కదా, మార్నింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సో వాళ్ళు ఇచ్చారు అన్నట్టు. ఇంకా మనం ఎందుకులే బ్యాంగిల్స్ ఎప్పుడు వేసుకోకపోయినా శ్రావణ మాసం చేతికి నిండుగా బ్యాంగిల్ ఉండాలి అంటారు మమ్మీ. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు కొన్ని వేసుకుందాము. ఏమవుతుందంటే మనం పని చేస్తుంటాం కదా, చేతులకి అవి ఇవి మనకి టచ్ అయిపోయి మళ్ళీ ఫీల్ అవ్వాలి, తీద్దాం అనుకున్నాను. కానీ నిన్ననే వేసుకున్నాను శుక్రవారం రోజు ఎందుకని. ఈరోజు ఏమో పూజ కదా, అలా చూద్దాం. సండే రోజు అలా కొన్ని తీసి కొన్ని ఉంచుకుంటాను చేతిని. ఏదేమైనా
మన ఆడవాళ్ళకి చేతి నిండా గాజులు, నుదుటిన బొట్టు ఉంటేనే అందం అండి. అసలు ఎంత రెడీ అయినా నాకు రెడీ అవ్వడం, లిప్స్టిక్ పెట్టడం, మేకప్ వేయడం అస్సలు నచ్చదు, నాకు రాదు. ఎప్పుడైనా వేసుకుంటాను లేండి, ఫర్దర్గా ఒక్కసారైనా మంచిగా రెడీ అవ్వాలని ఉంది. మేబీ మా కన్నయ్య మిన్నే పంచ ఫంక్షన్కి రెడీ అవ్వాలి అని ఆశ పెట్టుకుంటున్నాను, చూడాలి. నాకు బాగా రెడీ అవ్వాలి అని ఉంటుంది కానీ ఊరికి రెడీ అవ్వడం నాకు ఇష్టం ఉండదు. నేను రెడీగాను మంచిగా నిండుగా చీర కట్టేసుకుని, నుదుటున బొట్టు పెట్టి, తలకి అంటే తలలో పూలు పెట్టి, పసుపు కుంకుమ, ఇవే అందమండి. మనమంతా రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. దేవుళ్ళు ఏం చెప్పలేదు కదా మొత్తం మేకప్లు వేసుకొని పూజలు చేసుకోమని. అండ్ నాకు న్యాచురల్గా ఉండడమే ఇష్టము. కానీ ఒక్కసారైనా ఫుల్గా అంటే హెవీగా రెడీ అవుతాను. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో. చెప్పాను కదా మా కన్నయ్య మిన్నే పంచభంజన్కి రెడీ అవ్వాలి. ఇంకా మళ్ళీ వాళ్ళు పెళ్ళి టైంకి మనము ఎలా ముసలిగా అయిపోతాం కదా, అందుకని. సో నాకైతే ఇలానే ఇష్టమో అంతే, ఇలానే చేసుకున్నాను రెడీ. నాకు ఈ శారీ కట్టుకోవడానికే చాలా టైం పడుతుంది. మంచిగా మొత్తము మేకప్ వేసుకుంటే ఎన్ని గంటలు పడుతుంది, టైం వేస్ట్ అనిపిస్తుంది అండి. అందుకే ఈ విగ్రహం మాత్రం నా మనసు దోచేసింది లేండి. ఎంత బాగుందో అసలు, చేతిలో పట్టుకుంటే చెయ్యికి మంచిగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ముందు రోజు మనము లక్ష్మీదేవి పూజ చేసుకున్నాం కాబట్టి దాన్ని కొంచెం కొద్దిగా పక్కకు జరిపి, ఇంకా వెంకటేష్ అయ్యవారికి మనము అంటే స్వామివారికి పీఠం పెట్టేసి నేను పెట్టేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకున్న తర్వాతకి చెప్పాను కదా ఇది పీడిఎఫ్ అండి. ఇక్కడ మనం పూజ ఎలా చేసుకోవాలి, శ్లోకం అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. ఫస్ట్ ఇంకా ఏ వ్రతం చేసినా వినాయకుడికి ఖచ్చితంగా, ఇంకా వెంకటేశ్వర స్వామి ఇంత మంచిగా అంటే వీళ్ళ వ్రతం చేస్తుంటే ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలంటే, మనము ఏ పని చేసినా అది సక్సెస్ఫుల్గా జరగాలంటే ముందు వినాయకుని పూజ చేసుకోవాల్సిందే. ఇంక ఇక్కడైతే నేను పూజ చేసుకుంటున్నాను. అసలు జస్ట్ అక్కడ సెల్ ఫోన్ పెట్టేసాను అంతే. కానీ నా మనసంతా అసలు నిజంగా చెప్తున్నానండి, అంటే పూజ చేసుకున్నప్పుడు వీడియో తీయకపోవడమే బెటరు. ఎంత ఇష్టంగా అంటే ఎంత కాన్సన్ట్రేషన్తో పూజ చేసుకుందాం అనుకున్నా కూడా అయ్యో అక్కడ సెల్ ఫోన్ పెట్టానని మైండ్ ఉంటుంది. నాకు అది నచ్చలేదు, ఒక డిస్టర్బెన్స్ లాగా అనిపించింది. కొంచెమైనా తీసి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా నా మనసు అంతా డైవర్ట్ అయిపోతుందని తీశాను. ఇక నేను కలశం పెట్టుకోవట్లేను కాబట్టి ఈ చిన్న గ్లాసులో మనకు వెంకటేశ్వర స్వామికి గంధము, నెక్స్ట్ విలాచి, ఇదంతా కూడా పీడిఎఫ్లోనే ఉంటుందండి. ఫస్ట్ మీరు ఈ పూజ చేసుకోవాలంటే ఒక 2 రోజులు చూసి చదివి ఆ వీడియో ఒకటికి 3-4 సార్లు వింటే సరిపోతుంది. ఇంకా ఇదే గంగా జలం లాగా నేను ఇదంతా తీసేసుకున్నాను. అక్కడ ఒక శ్లోకం సెల్ ఫోన్లో చెప్తూ ఉంటే నేను అలా చేస్తున్నాను. భలే చక్కగా చేశారండి. చిన్నపిల్లలే కానీ ఎవరికైనా అర్థమయ్యేలాగా. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి నామాలు, అష్టోత్తరము అవన్నీ ఖచ్చితంగా చదవాలి. వ్రతము ఖచ్చితంగా మనము అన్నీ అంటే స్వామివారికి పూజ ఇలాంతా రెడీ చేసుకున్న తర్వాత అంటే గణపతి పూజ నుంచి వెంకటేశ్వర స్వామి పూజ అనంతరం వరకు కూడా 2 గంటలు పడతాయండి. ఖచ్చితంగా 2 గంటలు పడతాయి. మీరు అసలు తక్కువ టైం అనే ఆలోచననే లేదు, అంతసేపు పడుతుంది. అంతసేపు చాలా ఇష్టంగా నిష్టగా చాలా ఇదిగా చేసుకోవాలన్నట్టు. ఎంత ప్రేమ వద్దనుకున్న మీకు ఆ ప్రేమ అనేది వచ్చేస్తామన్న భయమే ఉంటుంది కానీ అయిష్టంగా అయితే ఏమి ఉండదండి ఖచ్చితంగా. కానీ మీరు చేస్తుంటే తెలిసిపోతుంది. ఫస్ట్ వీక్కి, సెకండ్ వీక్కి, థర్డ్ వీక్కి నాకే చాలా తెలిసింది. ఇంకా బాగా తెలిసిన వాళ్ళైతే ఇంకా ఫస్ట్ సెకండ్ వీక్కి అర్థమైపోతుంది ఖచ్చితంగా. అసలు మీరు ఏమీ అలా భయపడకండి, చేసుకోండి. చాలా పాజిటివ్ అనిపిస్తుంది, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ పూజ అంతా నేను తీయలేకపోయాను, బట్ మీకు ఏ డౌట్ ఉన్నా చెప్పండి. నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది వీడియో తీస్తుంటే, మనస్ఫూర్తిగా చేస్తున్నట్టు లేదు. మొత్తానికైతే సూపర్గా అయింది. థర్డ్ వీక్ కూడా చాలా సంతోషంగా స్టార్ట్ చేసిన కాడి నుంచి అయితే నేను హెల్త్ బాగాలేకుండా ఉన్నా కూడా మంచిగా నాకు దేవుడైతే కొంచెం బలానే ఇచ్చిరనుకోవాలి, అంత బాగా జరిగింది లేండి. సో ముందు రోజు వరలక్ష్మి వ్రతం, ఈరోజు సప్త శనివారం వ్రతం, మొత్తానికి 11:20 అయ్యింది. తెచ్చినమా. సో సక్సెస్ఫుల్గా థర్డ్ వీక్ కంప్లీట్ అయిపోయింది. సో నిన్నటి నుంచి పూజ అయిపోయింది కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు, అన్నీ మనము దేవునికి నైవేద్యం పెట్టినాయి, అవి కొంచెం తినేయాలి. ఇప్పుడు బయటికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఈరోజు రాఖీ పౌర్ణమి, మేమే వెళ్దాం అనుకున్నాము.
బట్ ఎస్టర్డే పూజ ఉండడం, ఈరోజు పూజ ఉండడం వల్ల అండ్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది, బోనాలు ఉన్నాయి. సో అందుకనేసి ఇక్కడ నెక్స్ట్ వీక్ ఎలాగో స్కిప్ అవుతుంది అనేసి ఈ వీక్ వెళ్ళకుండా ఉన్నాము. మా చెల్లి అంటే అక్కడనే పెట్టేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అవు నడు. సో రాఖీ కట్టడానికి కన్నయ్యకి వినయ్కి రాఖీ కట్టడానికి మా ఫ్యామిలీ వాళ్ళే వస్తున్నారు. ఆఫ్టర్నూన్ వరకు వస్తారు. ఇప్పుడు పూజ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ తినేసి బయటికి వెళ్ళాలి, కొంచెం షాపింగ్ ఉంది. వీలైతే మీకు మ్యాక్సిమం వీడియో అయితే ఒక చిన్న క్లిప్ లాగైనా తీస్తాను. సో ఫ్రెష్ అప్ పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయించి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి బయటికి వెళ్ళాలి, ఫాస్ట్ వెళ్ళాలి. ఈరోజు మా హస్బెండ్కి డ్యూటీ ఉన్నది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉన్నది. సో ఏదో మీటింగ్ ఉందంటే వెళ్ళాలి. సో ఈ లోపు బయటికి వెళ్ళేసి వచ్చేస్తాము. సో ఈ శారీస్ అన్నీ కూడా నేను అంటే కన్నయ్య చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్దాం అనుకుంటే మర్చిపోతున్నా. చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి ఈసారి వెళ్తాను, దసరాకి వెళ్ళినప్పుడు చూపిస్తా. దసరా దగ్గర అక్కడ మా ఇంటి దగ్గర దుర్గామాతను నిలబెడతారు, అక్కడ శారీ వేలం వేస్తారు కదా, ఇది గాయత్రీదేవిది అండి. గాయత్రీదేవి అవతారం పైన వచ్చింది. ముందు రోజు కట్టేసుకుంది సరస్వతీదేవిది ఒకటి, ఇంకా నెక్స్ట్ వచ్చేసి మర్చిపోయినా ఇది గాయత్రీదేవిది కలరు. సో ఇది ఆ రోజు అంటే వేలంలో తీసుకున్న శారీస్ ఇలా పూజకు అవసరం వస్తుంది. ఇప్పటివరకు ఇవి కట్టలే, అంటే పూజలోనే కట్టాలి అని ఎప్పుడు కట్టలే. ఈ 3 శారీస్ అదే, అండ్ ఇంకొక శారీనో ఇంకొక 2 ఉన్నాయి అనుకుంటా. ఈసారి కూడా వేలంకి ట్రై చేస్తాను, అమ్మవారి దగ్గర చూపిస్తాను. సో ఈసారి కూడా తీసుకోవాలి. కలర్ బాగుంది, పర్పుల్ కలరు అండ్ చాలా బాగుంది. దీని బ్లౌజ్ స్టిచ్ కూడా చేయించలే, పూజలోనే కట్టేసుకుంటున్నాను. ఈ శారీలు ఈ పూజకి ఇవే ఫస్ట్ తీసుకొని కూడా 4-5 ఇయర్స్ అయింది. ఇలా యూజ్ అవుతుంది అనుకోలే నేను. సో ఓకే, ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, బయటకు వెళ్ళాలి. అండ్ మా చెల్లి వాళ్ళు వస్తారు రాఖీ కట్టడానికి. సో రాఖీ కట్టడానికి అయితే వస్తారు. అవన్నీ అయితే మీకు బ్లాగ్లో షేర్ చేస్తాను. ఇందులో కుదరకపోచేస్టడే ఈరోజుది, నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. శారీ నాకు అంత పెద్దగా కట్టుకోవడం ఏం రాదులేండి, ఏదో అలా పూజలో కట్టుకోవాలని కట్టుకున్నాను. బాగుందా బాగాలేదని కామెంట్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ అయితే ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. పూజ అయిపోయింది కదా, మా హస్బెండ్కి 2 o'clockకి షిఫ్ట్ ఉంది. సో బేసిక్గా షిఫ్ట్స్ ఉండవు బ్యాంకుకి, కానీ మీటింగ్ ఉండడం వల్ల ఆ టైంకి రమ్మన్నారు. అది షిఫ్ట్ నాకు 2 o'clock వచ్చేసి వర్క్ అంతా చూసుకొని మళ్ళీ ఇంకా నైట్ వరకు రావాలి అన్నట్టు. ఈ లోపు నేను ఇంకా రాఖీ కట్టడానికి వాళ్ళు చెల్లి వాళ్ళు వస్తారు కదా. మా ఇంట్లో మా కన్నయ్య పెద్దోడు, మా మిన్ను చిన్నోడు. సో అందుకే ఒకరికి అక్క అవుతుంది, ఒకరికి చెల్ల అయిపోతుందిలేండి. నాకు అందుకే సిస్టర్స్ అంటే ఇంకా ఈజీగా ఉంటుంది. అక్క చెల్ల అంటే ఇద్దరు ఉంటారా అని అనిపిస్తుంది. అక్కడని నేను మా ఇంటి దగ్గరనే షాప్ తీసుకెళ్ళాను, నాకైతే అక్కడ అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ ఇక్కడ వెస్ట్రన్ స్టోన్ పడిందండి, అబ్బాయి ఎంత బాగుందో. బట్ రాఖీ కడుతున్నప్పుడు కొంచెం నిండుగా అంటే ఫ్యాన్సీ ఏమంటారు కదా, పార్టీ వేరీ అయితేనే బాగుంటుంది. ఇదంతా మంచి ఫ్యాషన్గా ఉంది, ట్రెడిషనల్గా అంటే ట్రెడిషనల్ లుక్ లేదు, కానీ కలెక్షన్ ఉన్నాయండి ఆసమ్. అసలు వెస్ట్రన్ స్టోర్ మీకు దగ్గరలో ఉంటే ట్రై చేయండి. ఇది కొత్తగా పడిందంటే టాటా వాళ్ళది, బట్ చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్. ఇంకా అక్కడ నుంచి మాకు ఎదురుగానే ఆర్ఎస్ బ్రదర్ ఉంది. మేము ఇక్కడికి వచ్చాము, మా హస్బెండ్ వాళ్ళ అక్కకి శారీ తీసుకుంటున్నారు, సరే చూద్దామని వచ్చాము. బట్ చాలా బాగున్నాయి తెలుసా, ఆర్ఎస్ బ్రదర్లో శారీ కలెక్షన్. ఇవి న్యూ కలెక్షన్ అంటే నాకు ఈ శారీస్ గురించి పెద్దగా తెలియదు. ఆ శారీ కలర్ ఒకటి ఇది నచ్చింది, ఇది కొంచెం మంచి వర్క్ ఉందనేసి ఇది 6,000 ఏమో ఉంది. బట్ 50% డిస్కౌంట్, 45% డిస్కౌంట్లో వచ్చింది లేండి, చాలా బాగుంది. ఇంకా నైట్ అయిందండి మా చెల్లి వాళ్ళు వచ్చేసరికి. రాఖీ అంటే ఇంకా తెలిసిందే కదా, మా డాడీకి కట్టాలి ఎవ్రీ ఇయర్. యాక్చువల్లీ నేను వెళ్ళాలి, ముందు రోజు మా మమ్మీ వచ్చారు. అసలు రేపు రాఖీ అనగానే వెళ్ళారండి, అంటే వరలక్ష్మి వ్రతం రోజే వెళ్ళారు నా దగ్గర నుండి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదని మమ్మీ వచ్చింది, అది కూడా వీడియో తీశాను. ఆ వీడియో పోస్ట్ చేస్తే మళ్ళీ ఈ వీడియో పోస్ట్పోన్ అవుతుందని ముందు ఇదే చేస్తున్నాను. నెక్స్ట్ ఆ వీడియో మమ్మీ వచ్చిన వీడియో మీతో షేర్ చేసుకుంటానులేండి. ఇంకా అందుకనేసి డాడీకి పంపించాను. కన్నయ్య మిన్నయ్య కొంచెం మిన్ను సెట్ కాలేదు, నెక్స్ట్ నాకు సెట్ కాలేదండి, నేను కూడా ఇంకా అంతే ఉన్నాను, కొంచెం వీక్గా ఉన్నాను. లోపల ఫీవర్ అంటారు చూడండి, అది బాగా ఎక్కువ అయిపోయింది అన్నట్టు నేను ఆ వ్లాగ్లో చెప్తానులేండి. ఇంకా అందుకే ఇంకా అక్కడ డాడీకి మళ్ళీ మా అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి కట్టేసి మా చెల్లి వచ్చేసరికి నైట్ అయింది. ఇంకా పాపని తీసుకొని వచ్చింది. అదే రోజు సాటర్డే రోజు మాకు మార్కెట్ ఉంటుంది. బేసిక్గా టెంపుల్కి వెళ్ళాలి. నేను సప్త శనివారాల వ్రతం చేసుకున్న దగ్గర నుంచి దేవుని ఈవినింగ్ కదిలించే
చేసి అంటే ఆ పీఠం కదిలించి గుడికి వెళ్ళి అలా మొక్కుకొని వస్తాను. ఇంకా మా చెల్లి కూడా ఫస్ట్ టైం వచ్చారు కదని టెంపుల్కి తీసుకొని వెళ్ళాను. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చేసరికి 7-7:30 అయ్యింది ఈవినింగ్. అసలు ఫుల్ ట్రాఫిక్ అంట, బస్సులు లేవంట, చాలా రిస్క్ అయ్యిందంట రావడానికి. ఇంకా మా తమ్ముడు కాబట్టి సరిపోయింది. ఇంకా నేను కట్టడానికి మా తమ్ముడే రమ్మన్నాను. పిల్లలు కొంచెం సిక్కుగా ఉన్నారు, నేను సిక్కుగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ వీక్ కంపల్సరీ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను వెళ్ళలేను. నెక్స్ట్ వీక్ మాకు బోనాలు ఉన్నాయండి. ఇంకా శ్రావణ మాసం కూడా ఎండ్ అవుతుంది కదా, గురువారం రోజు బోనాలు ఉన్నాయి. నేను గురువారం రోజు వెళ్ళాలి. అందుకనేసి వాళ్ళనే రమ్మన్నాను. డాడీకి కూడా పంపించాను నేను రాఖీ. ఇంకా అదే ఇంకా మా చెల్లి వాళ్ళ పాపనే కాదు, మా చిన్న మామయ్య వాళ్ళ పాప వాళ్ళును, మా పిన్ని అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క వాళ్ళు కూడా రాఖీ పంపించారు. వాళ్ళు ఇంకా రాలేదు. ఇంతమంది ఎందుకులే, ఎవరో ఒకరు వస్తున్నారు కదా, సరే రాఖీ పంపిస్తున్నారు. యాక్చువల్లీ మేము వెళ్ళకుంటే అందరూ రావాలి, మేము వెళ్తే అందరూ ఒకే దగ్గర ఉంటారు. కానీ మా పిల్లలు సిక్ అవ్వడమును, ఇంకోటి మెయిన్ మా హస్బెండ్కి హాలిడే లేదు. సెకండ్ సాటర్డే రోజు ఏదో మీటింగ్ ఆడిట్ జరుగుతుంది, ఆడిట్ జరిగితే లీవ్ ఇవ్వరు. అలా అనుకోకుండా పోస్ట్పోన్ అయిపోయింది అన్నట్టు. సో ఇంకా అంతే. ఇంకా నేను ఆల్రెడీ మార్నింగ్ మా ఇద్దరు పిల్లలకి కట్టేశాను అండ్ మా హస్బెండ్కి కూడా కట్టేశాను. నేనే కట్టేశాను అంటే చెయ్యి బోడగా ఉంటుంది కదా, ఎందుకనేసి ఇద్దరు పిల్లలతో అంటే మా పిల్లలతో కట్టించాను మా హస్బెండ్కి. ఇంకా తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ తమ్ముడికి కట్టాను, మళ్ళీ మా పిల్లలు కూడా కట్టమంటే కడుతున్నాను. ఈ విధంగా అయితే రాఖీ సెలబ్రేషన్ బాగా అయింది, మంచిగా అనిపించింది. లేట్గా జరిగిన లేటెస్ట్గా అయ్యింది లేండి. వాళ్ళు వచ్చి కడుతుంటే మంచిగా అనిపించింది, మేము వెళ్ళకుండా. సో నాకు కూడా ఎప్పటి నుంచో ఉండే అన్నట్టు, ముంబైలో ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి కట్టాలి మా పిల్లలకని. అంతే కదా, రాఖీ అంటే వాళ్ళు కడితేనే బాగుంటుంది. ఎప్పుడు మేము వెళ్తూనే ఉంటాం కదా, ఆ ఫీల్ ఎందుకు నేను మిస్ అవ్వాలి, వాళ్ళు వచ్చి కడితే బాగుంటుందని. అండ్ మా పొట్టిది ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా తీసుకొని వచ్చింది. ఇంకా వాళ్ళ అన్నయ్యకి తమ్ముడికి చెప్పాను కదా, మా ఇంట్లో కన్నయ్య పెద్దోడు, మిన్నయ్య చిన్నోడండి. సో ఆ విధంగా ఇంకా ఈ విధంగా రక్షాబంధన్ కూడా అయిపోయింది. ఇంకా చెల్లి వాళ్ళు సాటర్డే వచ్చారు కదా, సండే ఉండి మండే వెళ్ళిపోతారు, స్కూల్స్ ఉన్నాయి కదా. అండ్ 3 days అయితే మేమే వెళ్తాం, మేము కూడా వెళ్ళాల్సింది, బోనాలు ఉన్నాయని చెప్పాను కదా, అందుకని. సో ఇదంతా నేను వేరే వేరే పెట్టి ఎందుకు వేస్ట్, అంతా ఒకే దాంట్లో పెడితే ఇలా గుర్తుండిపోతుందిలే. మళ్ళీ లేట్ అయితే లేటే అవుతున్నాయి వీడియోస్. కొంచెం అసలు ఒకరి తర్వాత ఒకరు సిక్ అవ్వడము, మళ్ళీ సెట్ అయినాక మళ్ళీ సిక్ అవ్వడము, ఇప్పుడు బాగుంటున్నాము మళ్ళీ 2 daysకి సిక్ అవుతున్నాము, అలా ఉందండి. కొంచెం వెదర్ చేంజ్ అయింది కదా, చెప్పాను కదా, అందుకే కొంచెం వీడియోస్ రావట్లేవు. హెల్త్ ఇంపార్టెంట్ కదా. నేను ఫర్దర్గా నేను ఎంత సిక్ అయ్యానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఓకే. అదేంటో సిక్ అవుతున్నా, పూజ చేసుకునే టైంకి మంచిగా అవుతున్నా, ఆ దేవుడే మంచిగా బలాన్ని ఇస్తున్నట్టు అనిపించింది. సో ఈ విధంగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడే కూరగాయలు తీసుకొని వచ్చాము, ఫుల్ వర్షం అండి. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాతకి వాళ్ళ అక్క పంపింది, నేనే కట్టేసేయాలి నెక్స్ట్. ఆ విధంగా తను వచ్చిన తర్వాతకి ఇంకా వీడియో తీయలేకపోయాను, చాలా లేట్ వచ్చారు, ఫుల్ వర్షం ఉండే. ఆ కూరగాయలు చూడండి పక్కన, ఇవన్నీ సరదాలు, ఇప్పుడు తినాలి. పాపం వాళ్ళు వచ్చి రాగానే మార్కెట్ క్లోజ్ అవుతుందని తీసుకొని వెళ్ళాను. చూడండి మా పిల్లల చేతులు ఎంత ముద్దుగా ఉన్నాయి, ఇప్పుడు నిండుగా ఉన్నాయి అన్నట్టు. సో ఇదైతే ఇంకా నెక్స్ట్ డే సండే రోజు తినేసాము. ఇంకా స్పెషల్ ఏముంది లేండి, అక్కడ వీడియో తీయడం కుదరలేదు. ఇంకా నాన్ వెజ్ ఉంటుంది ఖచ్చితంగా, ఆల్రెడీ ఫ్రైడే రోజు ఏమీ లేదు కాబట్టి ఫ్రైడే సాటర్డే నేను ఎప్పుడూ తినను. ఇంకా సండే రోజు తినేసి లంచ్ చేసి బయటకు వెళ్తున్నాం. దగ్గర నుంచి అలా మిన్నయ్య స్కూల్ కూడా నెక్స్ట్ వాళ్ళు ఉండట్లేరు, మళ్ళీ వస్తారులేండి. నెక్స్ట్ ఇంకా మా తమ్ముడు కూడా వింటారు అన్నట్టు, ఎందుకు లీవ్ పెట్టేసేయడం, మళ్ళీ దసరా హాలిడేస్ వస్తాయి కదా అప్పుడు రమ్మన్నాను. ఇంకా మా పొట్టి దానికి కూడా ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయంట, ఎగ్జామ్స్ కాదులేండి, ఏదో రిపోర్ట్ కార్డు ఏదో ఉందంట. ఇంకా సర్లే వస్తూనే ఉంటాం కదా, స్కూల్ మిస్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని. ఇది వచ్చేసి మాకు 15-20 minutes అసలు మాట్లాడుకుంటూ 20 minutes నడిచామండి మేము. గుడి మల్కాపురం అని మాకు దగ్గర ఉంటుంది, చాలా ఫేమస్ అంట. ఏందో చూద్దామని పోయినామంటే, ఇక్కడ నేను బేసిక్గా ఇక్కడికి ఇది రావడానికి రీజను చాలా ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి అనుకున్నాము. బట్ ఇది వచ్చినాక గుడి మల్కాపూర్ ఫ్లవర్స్ అదంట, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంట. మాకు ఇక్కడికే మా పిల్లలతో వికెట్ అవుట్ అయింది. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం అంత బురద ఉండడం వల్ల కింద కాలు పెట్టిన ఏడుస్తుర్రు, పక్కకు జరిగినవి ఏడుస్తుర్రు, స్మెల్ వస్తుందని ఏడుస్తుర్రు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళాము. నెక్స్ట్ ఇదేమో ఫ్లవర్స్ మార్కెట్, ముందుకు వెళ్తేనేమో గుడి మల్కాపూర్ ఫ్రూట్స్ది వెజిటేబుల్ మార్కెట్ ఉంది. కొంచెం ముందుకు వెళ్తే షాపింగ్ మాల్స్ ఉన్నాయంట. ఇంకా మాకు ఓపిక లేకుండే ఇంకొచ్చి తినేసి ఇంకా పడుకున్నాము. ఇది నెక్స్ట్ డే నండి, వెళ్తున్నారు మార్నింగే 5:30కి అలా వెళ్తున్నారు.
అడుగుతున్నారు. సర్లే ఇంకా మళ్ళీ వస్తుంటాం. నేను ఇంకొక 3 days అయితే నేను వెళ్తాను నల్గొండకి. ఇంకా వాళ్ళు వచ్చిన యాక్చువల్లీ మేము ఉండే ఏరియాకి గోల్కొండ ఫోర్ట్ ఒకటి, గోల్కొండ ఫోర్ట్ అయితే 10 minutes, చార్మినార్ వచ్చేసి 2 kilometers, బేగం బజార్ వచ్చేసి 5 kilometers, చాలా దగ్గరున్నాయి. బట్ ఛార్జెస్ తెలిసిందే కదా, మినిమం 200 లేదు క్యాబ్. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఈ 3 yearsలో కవర్ చేసుకోవాలి. యాక్చువల్లీ మొన్న మమ్మీ వచ్చినప్పుడు వెళ్దాం అనుకున్నారు, కానీ మమ్మీ వచ్చింది, మేము సిక్ అయినామని. ఇంకా మా సిస్టర్ కూడా ఎక్కడికన్నా వెళ్దాం అక్క అన్నారు, కానీ అప్పటి వరకు తిని వెంటనే అంటే అట్లీస్ట్ చార్మినార్ కన్నా వెళ్ళే వాళ్ళము. మాకు చార్మినార్ 10-15 minutes ఉంది మా ఇంటి దగ్గర నుండి. బట్ ఇంకా అంత టైం అంతా అయిపోయినాక 4:30కి వెళ్దాం అంటే ఇంకా కష్టం కదా, ఇక్కడ నుంచి ఎంత వెళ్ళినా ట్రాఫిక్ ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ప్లాన్తో వెళ్దాంలే. ఇప్పుడు వాళ్ళు వచ్చిందే సాటర్డే నైట్, సండే అంతా తినడము వండుకోవడము అయిపోయింది. అండ్ నెక్స్ట్ డేనే వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు వెళ్ళే టైంకి మాకు కన్నయ్య లేసాడు, కొంచెం ఫీల్ అయ్యాడు. యాక్చువల్లీ ముందు రోజు సండే రోజే వెళ్ళాలి, కానీ చాలా ఏడ్చాడు.